పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. నిత్య సహాయమాత దేవాలయము, జగదీర్గుట్ట విచారణ, హైదరాబాద్ అతిమేత్రాసనం. విచారణ కుటుంబాలకు, దివ్యవాణి టీవీ ఛానల్ను వీక్షిస్తున్న విశ్వాసులకు పరిశుద్ధ శుక్రవారపు శుభోదయం. ఈ పరిశుద్ధ శుక్రవారం రోజున మా విచారణలో క్రీస్తు ప్రభుని శిలువ దుఃఖయాత్ర నాటకీయ ప్రదర్శనను జగద్గిరిగుట్ట పట్టణ వీధులలో ఎంతో ఘనంగా ఆధ్యాత్మికంగా నిర్వహించబోతూ ఉన్నాము. ఈ ఆధ్యాత్మిక సాంగ్యము ద్వారా క్రీస్తు ప్రభు అనుభవించిన శ్రమలను, బాధలను కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టబోతూ ఉన్నాము. ఈ ఆధ్యాత్మిక సాంగ్యములో మా విచారణలోని యువతి యువకులు వివిధ పాత్రలను పోషించబోతూ ఉన్నారు. వీరు కేవలము తమకివ్వబడిన వివిధ పాత్రలను పోషించడం మాత్రమే కాదు, ఒక నూతన అనుభూతిని పొందుకొని మంచి కథోలిక బిడ్డలుగా తీర్చిదిద్దబడాలని ఆశిస్తూ ఉన్నాము. రండి, అందరము కలిసి క్రీస్తు ప్రభుని శిలువ యాత్రలో పాలు పంచుకుందాం, నూతన అనుభూతిని పొందుదాం. పరిశుద్ధ శిలువ మార్గం. ప్రారంభ ప్రార్థన. సర్వమును సృజించి పరిపాలించు ఓ సర్వేశ్వర, నన్ను ఈ సృష్టికే కిరీటంగా నీ రూపురేఖలలో చేశావు. ఈ నీ అపారమైన ప్రేమకు వందనం. మానవుడు అవిధేయత వల్ల అధోగతి పాలైనప్పుడు నీవెంతో కరుణతో అతణ్ణి మళ్లీ స్వర్గానికి వారసునిగా చెయ్యాలని పట్టుబట్టావు. ఇందుకు నీ స్వంత కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. నీవు లోకాన్ని ఇంతగా ప్రేమించావు. ఈ నీ ప్రేమకు అభివందనం. పిలాతుని చెంత నుండి కల్వరి కొండ వరకు నీవు చేసిన ప్రయాణం నీ ప్రేమకు చిహ్నం. కన్నీరు మున్నీరుగా, రక్తం ధారలుగా కారుస్తూ సాగిన ఈ మీ చివరి యాత్రలో నేను కూడా మీ తల్లి అయిన మరియమాత వేదనలో పాలు పంచుకుంటూ, మీ అడుగులో అడుగులేస్తూ మిమ్ము వెంబడింపవస్తున్నాను. ఎందుకంటే ఇదియే స్వామి స్వర్గానికి దారితీయు మార్గం. కాని ఇది ఎంతో ఇరుకైన మార్గమని చెప్పావు గదా ప్రభు. అయినా రావడానికి సంసిద్ధంగా ఉన్నాం. మా జీవితంలో వచ్చే వ్యాధి బాధలను, కష్ట నష్టాలను, శోధనలను, వేదనలను అన్నింటినీ మేము సంతోషంతో స్వీకరించి ఈ ఇరుకైన బాటలో నడవడానికి అవసరమైన శక్తిని నీ పాటులను ధ్యానిస్తున్న ఈ సమయంలో మాకు దయచేయండి. ఆమేన్. మొదటి స్థలము. పోన్స్యు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. మా ఎదుట ఈ దారుణ కాండతో అయినా మీ మనసులో చల్లబడ్డాయనుకుంటున్నాను.
లేదు లేదు, అతనిని సిలువ వేస్తేనే మా మనసులు చల్లబడతాయి. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. సరే, మీ కోరిక ప్రకారమే మరణదండన విధించదలిసిన ఈ పస్కల్ పండగ దినమున ఒకరికి మరణదండన రద్దు చేసే ఆచారము హక్కు మాకు ఉందని మీకు తెలుసు కదా. కనుక ఆ ఆచారం ప్రకారం ఈ యేసుని విడిచిపెడుతున్నాము. వీల్లేదు, కావాలంటే ఆ ఆచారం ప్రకారం బరబ్బాను విడుదల చేయండి. అవును, బరబ్బాను విడుదల చేయండి. యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి. బరబ్బానా? బరబ్బా బందిపోటు దొంగ, నరహంతకుడు, రాజద్రోహి. అతన్ని వదిలి ఈ యూదుల రాజైన యేసుని సిలువ వేయడమా? వీల్లేదు, కావాలంటే ఆ ఆచారం ప్రకారం బరబ్బాను విడుదల చేయండి. అవును, బరబ్బాను విడుదల చేయండి. యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి. ఈ ప్రజావాక్కు కాదని యేసుని విడుదల చేయదలుచుకుంటే రాజద్రోహిని మన్నించావని సీజర్ వరకు తీసుకొని వెళ్తాం. ప్రజావాక్కుని మన్నించి యేసుని సిలువ వేయండి. ఈ పాపం మా మీద, మా బిడ్డల మీద ఉండకుండునుగాక. ఆ పాపం మా మీద, మా బిడ్డల మీద ఉండనివ్వండి. యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి. యూదా రాష్ట్రంను పరిపాలించు పోన్సు పిలాతు అను మేము నజరేతు వాస్తవుడైన ఈ యేసుకు యూదా మత మండలి విధించు శిలువ శిక్షను అమలుపరచవలసిందిగా ఆజ్ఞ జారీ చేస్తున్నాను. రెండవ స్థలము, భారమైన శిలువ మ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎంతో బరువైనటువంటి శిలువను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభువు. ఆయనకు నా అనేవారు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూదా ఆయన్ని శత్రువులకు అప్పగించాడు. అందరూ విడిచిపెట్టినా నేను మిమ్ము విడువను ప్రభువు అని పలికిన పేతురు 3 సార్లు ఆయనను నేనెరుగను అని అబద్ధమాడాడు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు బుద్ధి చెప్పారు. ఆయన అద్భుతములను చూచిన వారు, ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయనకు ఒక్క చెయ్యి సాయం అందించడానికి గాని, ఒక్క ఊరట వాక్యం పలకడానికి గాని లేరాయి. ఎంతటి పరితాపకరమైన పరిస్థితో ఊహించండి. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను తీసుకుని నన్ను అనుసరించాలి అన్నావు కదా ప్రభు. అందుకే నేను నా జీవితంలో ఎదురయ్యే దుఃఖాలను, దురితాలను, కష్టాలను, కన్నీళ్లను నాపై ఎత్తుకుని నిన్ను అనుసరిస్తున్నాను. నా భారమైన శిలువతో నీ చెంతకొస్తున్నాను. మీరు తప్పక నాకు విశ్రాంతిని కలుగచేస్తారని విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్.
కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం కదిలింది కరుణరథం మూడవ స్థలము. యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. రాళ్ళు రప్పలతో నిండినటువంటిది ఆ కల్వరి కొండకు దారి. మరోపక్క శిలువ బరువు ఇంతా అంతా కాదాయి. పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలి. రక్తం నశించిపోవడం వల్ల శరీరమంతా అలసి సొలసి క్షీణించిపోయింది.
సైనికులు క్రూరంగా తొందర చేస్తున్నారు. ముందుకు అడుగు వేయలేక ప్రభువు ఆ శిలువ క్రిందే పడిపోయారు. యూదులు, చూసే ప్రజలందరూ ఈయనేం దేవుని కుమారుడు అని హేళన చేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటూ ఉన్నారు. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాల సిలువను మోయలేక నేను పడిపోతుంటాను. అట్టి సమయాలలో ఎవ్వరూ నాకు చెయ్యినివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను హేళన చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటిపోటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి. అటువంటప్పుడు నేను మీ నుండి శక్తిని కోరి మళ్లీ ఆ సిలువతో పైకి లేచున్నట్లు నన్ను అనుగ్రహించండి స్వామి. ఆమేన్. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది. తాకినంతనే స్వస్థతనొసగిన తనుపై కొరడా చెళ్ళంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది. ప్రేమ పక్షికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా ఎగిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి. పరమ
వైద్యుడిగా పారాడిన పవిత్ర పాదాలు. 4వ స్థలము. యేసునాథునికి సిలువను మోసుకొని పోవు దారిలో దుఃఖసాగరంలో నిండిన ఆయన తల్లి ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. సిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి, ఏ కుమారుడు అనుభవించనంతటి వేదన ఎవరికోసమో ఒక్కసారి ఆలోచించండి. దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ, నాకు జీవితంలో కష్టాలొస్తుంటాయి. కాని అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. ఇది చీకటి వెలుగుల పోరాటం, మంచి మమతల ఆరాటం. కృపాయుగానికి ఆరంభం, కరుణామయుని బలిదానం, కరుణామయుని బలిదానం. సాగింది కలువరి యాత్ర, కఠిన శిలలపై రక్త పరీక్ష. సాగింది కలువరి యాత్ర, కఠిన శిలలపై రక్త పరీక్ష. ప్రేమకు స్వార్థం వేసిన శిక్ష, అనురాగానికి అవనిల పరీక్ష. మానవ జాతికి రక్త ప్రోక్షణం, ఇది దివ్య సుతుని ప్రాణ శాసనం. మానవ జాతికి రక్త ప్రోక్షణం. చరిత్రలో చెరగని నేరమిది, సత్యాన్ని వధించే దుర్మార్గమిది. చరిత్రలో చెరగని
నేరమిది సత్యాన్ని వధించే దుర్మార్గమిది అధికార దాహానికి పరాకాష్ట విశృంఖలానికి వికృత క్రీడా వ్యసతుని ప్రాణ శాసనం మానవ జాతికి రక్త ప్రోక్షణం వ్యసతుని ప్రాణ శాసనం మానవ జాతికి రక్త ప్రోక్షణం మంచికి ధరణిలో మరణ శిక్ష మనుజుల మనసుల పెరిగిన వివక్ష మంచికి ధరణిలో మరణ శిక్ష మనుజుల మనసుల పెరిగిన వివక్ష కలువరిలో చిందిన రక్తధారలు కలుషము కడిగిన అమృతధారలు వ్యసతుని ప్రాణ శాసనం మానవ జాతికి రక్త ప్రోక్షణం వ్యసతుని ప్రాణ శాసనం మానవ జాతికి రక్త ప్రోక్షణం సిలువలో పలికిన 7 మాటలు లోక ప్రగతికి చాటిన ప్రేమ బాటలు సిలువలో పలికిన 7 మాటలు లోక ప్రగతికి చాటిన ప్రేమ బాటలు సత్య స్థాపనకు తనయుని ప్రాణత్యాగము రక్తము చిందించి సాధించే రక్షణము వ్యసతుని ప్రాణ శాసనం మానవ జాతికి రక్త ప్రోక్షణం వ్యసతుని ప్రాణ శాసనం మానవ జాతికి రక్త ప్రోక్షణం సాగింది కలువరి యాత్ర కఠిన శిలలపై రక్త పరీక్ష సాగింది కలువరి యాత్ర కఠిన శిలలపై రక్త పరీక్ష ప్రేమకు స్వార్థం వేసిన శిక్ష అనురాగానికి అవనిల పరీక్ష వ్యసతుని ప్రాణ శాసనం మానవ జాతికి రక్త ప్రోక్షణం వ్యసతుని ప్రాణ శాసనం మానవ జాతికి రక్త ప్రోక్షణం 5వ స్థలము. సీమోను అను ఒక బాటసారి సిలువను మోసుకుని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి.
యూదులు క్రూరంగా ఇంత భారమైన శిలువతో నడిపించేది మార్గమధ్యంలో ఆయన్ని చంపడానికి కాదు, కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయన్ని బలి చేయడానికి. కాని యేసు ప్రభువును చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోనే ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూచారు. వెంటనే ఆయనను యేసు శిలువను మోయడానికి ఒత్తిడి చేశారు. కరుణామయుడైన దేవ, బాటసారి అయిన సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూచి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. మీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో మిమ్ము చూస్తూ నా చేతనైనంత సహాయం వారికి చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి. ఆమేన్. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే. ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో.
నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ఆరవ స్థలము. భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసుప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకొక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. వెరోనికమ్మ యేసుప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ ఆమె. ఆమె యేసుప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండటం చూచింది. హృదయం ద్రవించింది, దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకి అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నారు. ఆమె ధైర్యానికి, జాలికి ప్రతిఫలంగా తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకి అందించారు. కరుణామయుడైన దేవా, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలె నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కాని అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కాని నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా? ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా? ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా? ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా?
పైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా? సోలివాలి పోయావా? ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కలో పల్లెముతో ఒక్క పోటు పొడిచితిమి. ఏడవ స్థలము. యేసు ప్రభువు రెండవసారి శిలువ భారం మోయలేక నేలకూలుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. క్షీణించిన శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు మళ్లీ నేలకూలారు. గాయాలకు రాళ్ళు రప్పలు తగలడం వల్ల వేదన ఎక్కువయింది. అయినా ఆయన మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోయింది. అదే తండ్రి చిత్తం నెరవేర్చటం. మా పాపభారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేలకూల్చింది మా పాపములే. పలుమారులు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం, కాని లేవలేకపోతున్నాం. నీ సహాయాన్ని కోరడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక ముందైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు మీ సహాయానికై మా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. ఆమేన్. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా.
శిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువధారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువధారి అయి వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువధారి అయి వేలాడితివా నా యేసయ్యా. 8వ స్థలము. యేసు ప్రభువు తనపై జాలిపడి ఏడుస్తున్న యెరూషలేం స్త్రీలకు ఓదార్పునిచ్చుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. జెరూసలేం నగర వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఎప్పుడూ విననటువంటి ఈ అరుపులు, కేకలు, కేరింతలు విని ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరి బయటికి వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ఒక ముఖం, ఎందరినో సంతోషపరిచినటువంటి ఒక వ్యక్తి, ఎందరి జీవితాలలోనూ అమృతాన్ని పోసిన మహానుభావుడు. అట్టి ఆయనను శిలువతో నడిపించుటను, కొరడాలతో కొట్టుటను చూచిన ఆ స్త్రీల హృదయాలు కరిగిపోయాయి. కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు. నిజంగా ఆ ఏడుపులు ఆయన్ని కొంతగా ఊరడించాయి. అందుకే వారితో, నా కోసం ఏడవవలదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నారు. దీనులను ఓదార్చు దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్నా మేము కష్టపడుతుంటే నీవు సహింపలేవు. అందుకే ప్రభు, నీవు బాధపడుతూ రాబోవు బాధలను మనస్సులో ఉంచుకుని ఆ స్త్రీలను ఓదార్చావు. నా పాపాల కోసమే నీవీ విధంగా శ్రమలను అనుభవిస్తున్నావు. నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. ఇది న్యాయమా? ఇది ధర్మమా?
భారమా ఇది న్యాయమా ఇది ధర్మమా ఇది న్యాయమా ఇది ధర్మమా కరుణామయునికి కఠిన భారమా క్రీస్తు కలువరి పయనమా ప్రేమమూర్తికి సిలువ మరణమా క్రీస్తేసుకు కలువరి పయనమా ప్రేమమూర్తికి సిలువ మరణమా ఇది న్యాయమా ఇది ధర్మమా ముళ్ళతో శిరముపై మకుటము నల్లి మూకుండనై నేను రిల్లు చేతికిచ్చి ముళ్ళతో శిరముపై మకుటము నల్లి మూర్కుండనై నేను రిల్లు చేతికిచ్చి యూదుల రాజంచు నేగేలి చేసి కళ్ళగంతలు కట్టి నేను కొట్టినాను యేసయ్యను 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 ఇది న్యాయమా ఇది ధర్మమా తొమ్మిదవ స్థలము. యేసు ప్రభువు మూడవసారి శిలువ క్రింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. కాని అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన శిలువ క్రింద మరోసారి కుప్పకూలారు. ఇది చూసి ఆ సైనికులు జారిపడతారేమో అని అనుకుంటాం మనం. కాని
వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు. ఆ దీన ప్రభుని వైపు ఒక్కసారి చూడండి. నీవు పీడిస్తున్న యేసును నేనే అని ప్రభువు సౌలుతో పలికిన మాటలు మళ్లీ మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఎందుకంటే మన శ్రమలే కదా ఆయనను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఓ దేవా, మీరనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్టనష్టాలు ఎంతో స్వల్పమైనవే అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి గట్టెక్కగలిగితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్లుంటుంది. ఇవి చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తాయి. నిరాశ పెల్లుబుకుతుంది. గొలుసు వలె వచ్చు దురితాలను చూసి గుండె పగిలి నిరాశ పడకుండా ధైర్యంతో ఎదుర్కొని సహించే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. విలువ తెలియని మనుషులు నిన్ను దోషిగా నిలబెట్టిరా. కల్వరి గిరి శిఖరమందున సిలువ శిక్షను వేసిరా. జనుల పాపము పారద్రోలగ ఇలకు వచ్చిన దైవసుతుడా, కనులు కానని కావరముతో నీకు శిక్షను వేసిరా. విలువ తెలియని మనుషులు నిన్ను దోషిగా నిలబెట్టిరా. కల్వరి గిరి శిఖరమందున సిలువ శిక్షను వేసిరా. ముళ్ళ కిరీటము తలను పెట్టి చేతులకు మేకులను కొట్టి శిలువ దండము భుజము పెట్టి కుట్టి నిన్ను నడిపించిరా. దీనులను మరి దీనులను నీ రక్తముతో పరిశుద్ధపరచిన యేసు ప్రభువా నిన్ను అతి క్రూరముగా హింసించిరా. శిలువ దండన వేసిరా. శిలువ దండన వేసిరా. విలువ తెలియని మనుషులు నిన్ను దోషిగా నిలబెట్టిరా. కల్వరి గిరి శిఖరమందున సిలువ శిక్షను వేసిరా. పదవ స్థలం, యేసు ప్రభుని వస్త్రములను నిర్దయగా ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. ఎలాగో కల్వరి కొండ కొసకు చేరారు. ఇక అంతిమ బలియాగానికి పీఠం సిద్ధమవుతోంది. లేస్తూ పడుతూ సాగిన సిలువ ప్రయాణం వల్ల యేసు రక్తహీనులయ్యారు. శరీరం అంతటా గాయాలే. అందువల్ల ఆ వస్త్రాలు గాయాలను అంటుకొనిపోయాయి.
మరి సిలువ వేయుటకు ముందు ఆ వస్త్రాలను తీసివేయాలని ఆ వస్త్రాలను నిర్దాక్షిణ్యంగా లాగారు. అప్పుడు ప్రభువు అనుభవించిన వేదన చెప్పనలవిగానిది. శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరంతో అంటుకుని పోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతోంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో మిమ్ము నూతన వస్త్రంగా ధరించాలని ఉంది. ఈ నా పాపములను పరిత్యజించునప్పుడు నాకు కలుగు వేదనను సంతోషంతో సహించున్నట్లు మీరు నాకు సహాయం చెయ్యండి. ఇక నుండి వీటిని ఒంటిపైకే రానివ్వకండి. 11వ స్థలము, యేసునాథుని ఇనుప చీలలతో సిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. వస్త్రములను ఒలిచిన పిమ్మట నిస్సహాయుడైనట్టి ఆ యేసుని సిలువపై పరుండబెట్టి కాళ్ళు చేతులకు మేకులు కొట్టనారంభించారు. అవి నిన్నటి వరకు ఎందరినో తన స్పర్శతో స్వస్థపరచినటువంటి పవిత్ర హస్తాలు. ప్రభువు పొందిన ఆ వేదనను ఎవరు వర్ణింపగలరు? తండ్రి చిత్తం నెరవేర్చుతున్నాను అన్న సంతోషం ఆయనలో కనిపిస్తుంది. అదే ఆయనకు ఊరటను, సహనాన్ని ఇస్తుంది. ఓ మా రక్షక, ప్రేమకు మారు రూపంగా నీవీ లోకంలో అడుగుపెట్టావు. నీవు చేసిందల్లా మంచి, అందరినీ ప్రేమించావు. అదే నీవు చేసిన అపరాధం కాబోలు. అందుకే నిన్నీ లోకం సిలువకు అంటకొట్టింది. నిజంగా నీవీ లోకంలో జీవించినా ఈ లోకానికి సంబంధించిన వాడవు కాదు. అందుకే ఈ లోకం నిన్ను చీదరించి చీకొట్టింది. కాని ఓ ప్రేమమూర్తి, నీవు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా నీవలె సిలువకు అంటకొట్టబడుటకు, నీకై జీవించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. 12వ స్థలము, యేసు ప్రభువు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడి ప్రాణమును విడుచుట. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన మూసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన మూసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు మెరుపలేదా అయ్య ప్రేమ, బదులు పలుకలేదా అయ్య ప్రేమ. నోరు మెదుపలేదా అయ్య ప్రేమ, బదులు పలుకలేదా అయ్య ప్రేమ. ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే. ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని
దయగల పాత్ర. యేసుక్రీస్తువా, మిమ్మ ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి అని బిగ్గరగా కేకపెట్టారు. యేసు ఆ స్థితిలో తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు, కనుక వీరిని క్షమించు అన్నారు. ఆ తరువాత యేసు తన తల్లి వైపు చూచి, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించారు. అలాగే యోహానుకు తన తల్లిని ఒప్పగించారు. అప్పుడు యేసు, అంతయు సమాప్తమైనది, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి కన్ను మూశారు. ఓ కరుణామయ, ఆ క్రూరులు నిన్నెంతగానో హింసించారు, చిత్రవధ చేశారు. కాని నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నావు, తండ్రితో వారి తరఫున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించినా తెలియక హింసించినా నేను ప్రతీకారానికై ఎదురుచూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రకుననుసరించి నేను నా శత్రువులను క్షమించే సన్మనస్సును, శక్తిని దయచేయండి. అంతేగాక ప్రభూ, నీవలె నేనును నా అంత్యదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ యందుగల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. 13వ స్థలము. యేసు ప్రభువు మృతదేహాన్ని శిలువ నుండి దించి ఆయన తల్లి ఒడిలో ఉంచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. అది పాస్కా పండుగకు ఆయత్తపడు దినము. అందుచేత యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువపై ఉండరాదు, కాళ్లు విరుగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరారు. సైనికులు వెళ్లి యేసుతో పాటు శిలువ వేయబడిన వారిద్దరి కాళ్లను విరుగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండడాన్ని చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు. యూదుల పట్టణమగు అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దేవరాజ్యానికై నిరీక్షిస్తూ ఉన్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్లి అనుమతి పొంది యేసుని దేహాన్ని శిలువ నుండి దింపి ఆయన తల్లి ఒడిలో ఉంచాడు. వ్యాకులంతో నిండిన అమ్మా, నీకున్నది ఒకే ఒక్క కుమారుడు. ఆయన మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మూగదైన భాషలో వీడుకోలు చెప్పవలసి వచ్చిందే. అప్పుడు నీవు అనుభవించిన దుఃఖం ఎవరికి వర్ణింపసాధ్యం? బాలయేసుని నీ స్వంత హస్తాలతో లాలించిన నాటి నుండి కల్వరి కొండ వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి నీ మనసులోకొచ్చుంటాయి కదా. ప్రభువు నన్ను నీ కుమారునిగా చేశాడు. నేను పూర్ణ ఆత్మతో నిన్ను తల్లిగా స్వీకరిస్తున్నాను. నాకు లోకం అంటే భయం అనిపించినప్పుడు తల్లి అయిన నీ ఒడిలో దాగి ఉండే అవకాశం దయచేయి.
నీవు నా కష్టకాలంలో తప్పక తోడుంటావని విశ్వసిస్తున్నాను. తల్లికి తగిన పుత్రునిగా జీవిస్తాను. ఈ విధంగానైనా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. 14వ స్థలము యేసునాథుని మృతదేహాన్ని సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. పిలాతుని అనుమతి మేరకు అరిమతయి నివాసియగు యోసేపు యేసుప్రభు దేహాన్ని దించాడు. ఆయన ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని, అత్తరును తీసుకుని వచ్చాడు. వారంతా యేసుప్రభువు దివ్య దేహాన్ని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారం పరిమళ ద్రవ్యాలు పూసి నారవస్త్రాలతో చుట్టారు. యేసు సిలువ వేయబడిన స్థలమునకు అతి దగ్గరలో ఒక తోట ఉంది. వారు యేసును ఆ తోటలోని సమాధి అందే ఉంచారు. అనంత శ్రమలను అనుభవించి మహిమలోనికి ప్రవేశింపనున్న ఓ దేవా, మీతో కలిసి నేను మరణించాలని ఉంది. నా పాత జీవితాన్ని సంస్కరించుకోవాలని ఉంది. 3 రోజులు మీరు ఏ విధంగా సమాధిలో ఉండి ఉత్థానమయ్యారో అదేవిధంగా నేను కొత్త జీవితంలో కొత్తవైన మాటలు, చేతలు, తలంపులతో తిరిగి జన్మించాలని ఆశగా ఉంది. కాని ప్రభూ, నా పాత జీవితాన్ని సమాధిలో ఉంచడం నా స్వంతగా చేయదగిన పనేం కాదు. నీ సహాయం, నీ బలం కావాలి. అప్పుడే నేను తప్పక కొత్త జీవితంలో ప్రవేశించగలను. నీవు నాకు ఆ అనుగ్రహం దయచేస్తావని విశ్వసించి ముందుకి సాగుతున్నాను. మీ ఉత్థానము నాకు ఎల్లవేళలా మంచి చేయుటకు శక్తినిచ్చునుగాక. ఆమేన్. ఓ దివ్య రక్షక, నా రక్షణ కోసమై మీరు యూదుల చేత నిరాకరింపబడ్డారు. మీ శిష్యుడైన ద్రోహి యూదా ముద్దు వల్ల శత్రువులకు అప్పగింపబడ్డారు. అబద్ధ సాక్షుల వల్ల నేరం మోపబడ్డారు. కొరడాలతో కొట్టబడ్డారు. ముళ్ల కిరీటంతో బాధింపబడ్డారు. వస్త్రాలు వలవబడి ఈటెలతో పొడవబడ్డారు. పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి. కాని నీకైతే తలదాచుకోవడానికి కొద్ది స్థలమైనా ఈ భూమిపైన గాని ఆకాశంలో గాని దొరకదాయి. చివరకు రెండింటి మధ్యలో వ్రేలాడి ప్రాణము విడిచితివా దేవా. ఓ యేసునాథ, ఇది చాలు నా హృదయాన్ని కదిలించటానికి. ఇది చాలు నాలో దుఃఖాన్ని కలిగించటానికి. నా కోసం ఎన్ని చిత్రహింసలు పొందావో నీకు ఎలా ధన్యవాదాలు అర్పించగలను. ఇక నుంచైనా మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తాను. నా జీవితంలో మార్పు రావడానికి, మంచినే వెదకటానికి మంచి మనస్సును, మంచి ప్రేమను దయచేయండి స్వామి. ఆమేన్. క్రీస్తు ప్రభుని శిలువ దుఃఖ యాత్రను ఎంతో ఘనంగా, ఆధ్యాత్మికంగా నిర్వహించడానికి సహకరించిన మా విచారణ సలహా మండలి వారికి పేరు పేరున కృతజ్ఞతా వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర ఇలాంటి ఆటంకము లేకుండా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ సహకరించిన జగద్గిరిగుట్ట సిఐ వారి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈనాటి పరిశుద్ధ శుక్రవారపు యాత్రను టెలికాస్ట్ను స్పాన్సర్ చేసినటువంటి దాతలు మాదాను తామసమ్మ, ప్రవీణ్, ప్రెసిల్లా వారి కుటుంబము, వసంతరాజు కుటుంబ సభ్యులు వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరగా ఈనాటి క్రీస్తు ప్రభుని దుఃఖపూరిత యాత్రను అద్భుతంగా, అర్థవంతంగా, ఆధ్యాత్మికంగా చిత్రీకరించిన దివ్యవాణి టీవీ ఛానల్ యాజమాన్యానికి, వారి సిబ్బందికి నా యొక్క ధన్యవాదములు.
అందరికీ ముందుగా పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హైదరాబాద్ అగ్రపీఠానికి దగ్గరలో ఉన్నటువంటి జగద్గిరిగుట్ట నిత్య సహాయమాత చర్చిలో ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా నాటక ప్రదర్శనలో యువత చూపించి 14 స్థలాలను జగద్గిరిగుట్ట నుండి జగద్గిరిగుట్ట బస్ స్టాప్ అవుట్ నుండి నాటక ప్రదర్శనగా పిల్లల కార్యక్రమాన్ని మంచిగా చేయడాన్ని కుటుంబ సభ్యులు చర్చి సభ్యులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ తెలియజేసినది ఏమనగా శాంతి సమాధానము ప్రభు మార్గము, ప్రజలతోటే కలిసిపోయేటువంటి స్వభావంతోటి అందరినీ ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి సంతోషంగా సామరస్యంగా ఉండాలని ఆ ప్రభు ఇచ్చిన పిలుపుని ఈరోజు ప్రజలందరూ స్వీకరిస్తూ ప్రభు వెంట నడుస్తూ ఈరోజు ప్రభు మార్గంలో జీవిస్తూ ఉన్నాం. మంచికి మారుపేరైనటువంటి క్రైస్తవ కుటుంబాలు కూడా చెడు దారి పోకుండా మంచి మార్గంలో నడవడానికి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మా చర్చి ఫాదర్ జాన్ గారు ఇచ్చినటువంటి సందేశము, అదేవిధంగా బైబిల్ పట్టణాల నుంచి వచ్చిన సందేశాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా మంచిగా జీవించే విధముగా, చెడు నుంచి మంచిగా వచ్చే విధముగా మారాలని జగద్గిరిగుట్ట నిత్య సహాయ మాత చర్చి తరపున, ప్యారిష్ కౌన్సిల్ తరపున అందరినీ కోరుతా ఉన్నాము. నా పేరు కొమ్మారెడ్డి రెజీనా. ఇప్పుడు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా అండి మేమందరము చాలా, ఇది బాధాకరమైన విషయమైనా సరే ఎంతో ఆనందంతో ఈ యొక్క పురవీధులలో మేము ఈ యొక్క స్లీవ మార్గాన్ని ప్రదర్శిస్తూ మా క్రైస్తవులకే కాక ఎంతోమందికి అన్యులకు మేము మాదిరిగా ఉండేలాగున వారు కూడా మమ్మల్ని ఈ యొక్క క్రైస్తవ బిడ్డలను చూసి మారు మనసు పొందే విధముగా ప్రతి ఒక్కరం కూడా ఇలా ప్రదర్శన చేసుకుంటూ దేవాలయానికి వచ్చి దేవుని యొక్క గొప్ప నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మేమందరము ఉంటున్నామని మేము తెలియజేసుకుంటున్నామండి. కానీ యేసు ప్రభువు మా కొరకు ఎన్నో బాధలను అనుభవించి ఆ యొక్క శిలువ రాణిపై కొట్టబడి తాను మరణం పొంది మాకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి తమ బిడ్డలమైన మా అందరి కోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని మేమందరం గుర్తుంచుకొని పాప మార్గము వదిలి పవిత్ర జీవనములో మేము ముందుకు సాగుటకు కావలసిన శక్తి ధైర్యాలను మాకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ద్వారా మా అందరికి ప్రసాదించమని కోరుకుంటూ, ఇలాగే మావలే అందరూ కూడా అన్యులు కూడా పురవీధుల్లో దర్శించి ఉన్నారు. దానిని బట్టి వారి మనసులలో కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే జ్ఞాపకార్థంగా మిగిలిపోయి వారు కూడా మారు మనసు పొందేలాగున యేసు ప్రభు నామమును మహిమపరిచే విధముగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న సందేశాన్ని ముగించుకుంటున్నానండి. నేను కోరపాటి సంజీవరావు జగదిగుట్ట విషయాల నుంచి మాట్లాడుతున్నా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి చాలా చాలా వందనాలు. ఈరోజు లోకరక్షకుడైన యేసు ప్రభువు మానవులందరి కొరకై ఎలా మరణించారు, ఎందుకు మరణించారు అనేటువంటి ఒక చక్కటి ఉపోద్ఘాతముతో నాటకీయ ప్రదర్శన అటువంటి చేయడం జరిగింది. మా విచారణ గురువులు ఫాదర్ జాన్ గారి యొక్క సహకారముతో, వారి యొక్క ప్రోత్సాహముతో ఈరోజు చక్కటి ప్రదర్శన చేసి క్రైస్తవ విశ్వాసులకే కాకుండా క్రైస్తవేతరులకు కూడా క్రీస్తు అనేటువంటి వ్యక్తి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఏ కారణము అనేటువంటిది, ఆయన చనిపోయినాడు, సెలవులో చనిపోయినాడు అనేటువంటి తక్కువ చూపుతో చూసేటువంటి క్రైస్తవేతరులకు కూడా ప్రభు యొక్క మరణము యొక్క మర్మాన్ని తెలియజేయడం జరిగిందని మేము నమ్ముతున్నాం. మమ్మును కూడా అనేక సార్లు పుస్తకాలు చదువుతున్నాం. అంతేకాదు ఈ యొక్క జీవిత యాత్రలా మనము ఈ కొద్దిసేపు నడిస్తేనే అనేక ఇబ్బందులు పడుతున్నట్టు కనిపించింది. కానీ మన కొరకు ప్రభువైన యేసు వారు ఎన్ని కష్టాలు పడి చిట్ట చివరి ప్రాణము చివరి బొట్టు వరకు కూడా ఎలాగా మన కొరకు చిందించారనే దానిని నాటకీయంగా ప్రదర్శించడానికి మేము మా గుట్టవాసులము చాలా సంతోషపడుతున్నాం. మేము తెలుసుకున్నాము, అనేక అన్యులకు కూడా అది ప్రభువుని గురించి తెలియడం జరిగిందని సంతోషపడుతున్నాం. ఈ రోజున మేమందరము గుడ్ ఫ్రైడే దినమును సమర్పించుకొని చిన్నాము. ఈ యొక్క పురవీధులలో మేము యేసు ప్రభు సిల్వ క్రాస్ను
చర్చి నుండి జగద్గిరిగుట్ట బస్ స్టాప్ నుంచి చర్చి వరకు ప్రదక్షిణగా ప్రతి ఒక్క బిడ్డను ఈ యొక్క ఆధ్యాత్మిక పదంలో నడిపించుకొనుచు మన అందరి యొక్క పాప క్షమాపణ ప్రక్షాళన కొరకును ప్రభువుని స్మరించుకొనుచు ఆధ్యాత్మికంగా ప్రభువుని స్మరించుకొనుచు చర్చి వరకు వచ్చి ఉండగా ప్రభువు మనము చేసిన పాపముల కొరకును మన యొక్క పాప పరిహారార్థము కొరకును తన రక్తాన్ని ధారాపాతంగా చిందించేదాన్ని బిడ్డలు అందరూ ఎంతో గొప్పగా ప్రదక్షిణ రూపంలో మనకు ప్రదర్శించి ఉండగా ప్రతి ఒక్క బిడ్డ ఆధ్యాత్మికంగా ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొని ఉన్నారు. ప్రభువు మన కొరకును మన అందరి పాపముల కొరకును ఈ యొక్క శిలువదారి రక్షణలో మనకు రక్షణ చేకూర్చడానికి తన రక్తాన్ని శిలువ పైన కుమ్మరించి మన పాపములన్నింటినీ మన్నించి ఉండగా ఆ ప్రభువు మన కొరకు చేసిన ప్రతి ఒక్క దానిని బిడ్డలందరూ జ్ఞాపకపరుచుకొనుచు ఈ యొక్క రోజును స్మరించుకొనుచు ఉండగా ఈ యొక్క ప్రతి క్షణమును దీవించమని ప్రభువు మనకు చేసిన మేలులకు గాను ఈ యొక్క గుడ్ ఫ్రైడేను ప్రతి ఒక్క బిడ్డ స్మరించుకునేలాగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుని యొక్క శిలువ మార్గమును మేము మన జగద్గిరిగుట్ట యొక్క పురవీధులలో ప్రదర్శించి ఉన్నాము. అందులో పాల్గొంటూ ఉండగా ఆధ్యాత్మికంగా మేము ఎంతగానో యేసయ్యకు దగ్గరై ఉన్నాము. నిజంగా ఒకరోజు దేవుడు ఇలాంటి శ్రమలు అనుభవిస్తూ ఉండగా అయ్యో మేమే కదా ఇలాంటి దారుణమైనటువంటి స్థితికి యేసయ్యను తీసుకెళ్ళి ఉన్నాము అని ఎంతగానో బాధగా అనిపించింది. ఇంకొకటి చెప్పాలంటే యేసయ్య శిలువ పైన ఉండి కూడాను ఈ ప్రజల కోసము ప్రార్థించి ఉన్నారు. ఈ బిడ్డలు ఏం చేయించున్నారో వీరే ఎరుగరు, వీళ్ళని మన్నించండి అని యేసయ్య శిలువపై ఉండి కూడాను ప్రజల కోసం ఆలోచించి ఉన్నారు. ఎంత గొప్ప ప్రేమ ఆయనది. అంతటి గొప్ప ప్రేమను అర్థం చేసుకొని ఒక్కొక్కరు ఆయన మార్గమును అనుసరించడానికి ముందడుగు వేయాలని ప్రార్థిస్తున్నాను.